హలో మామ, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నా పేరు నూర్, మీరు చూస్తున్నారు ఆటోవాలా 143 యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాగే ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది మామ. ప్లీజ్ దయచేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా విషయానికి వస్తే మా ఊర్లో అయితే గంగమ్మ జాతర అయితే భారీగా అయితే జరుగుతుంది మామ. చాలా స్పెషల్గా అయితే జరుగుతుంది అన్నమాట. ఈసారి నేను ఒక 5 సంవత్సరాలు దాదాపు ఊర్లో అయితే లేనన్నమాట. గల్ఫ్ దేశంలో ఉన్నాను అనమాట, కోయట్లో. ఈసారి అయితే ఉన్నాను అనమాట. ఈసారి ఏప్రిల్లో కూడా తిరునాళ్ళు వస్తుంది. అలాగే గంగమ్మ జాతర ఒకేసారి వచ్చే దానివల్ల కొంచెం బాగా స్పెషల్గా చేస్తున్నారు. గంగమ్మ జాతర అంటే ఈరోజు నైట్కి పెట్టేస్తారేమో. లైటింగ్ సెట్టింగ్ అయితే మామ సూపర్గా అదిరిపోయింది. లైటింగ్ అయితే ఎప్పుడు లేని విధంగా అయితే లైటింగ్ సెట్టింగ్ అయితే పెట్టారు. దీని వెనకాల అయితే సాయిబాబా టెంపుల్ కూడా ఉందన్నమాట. మీరు కారు బ్యాక్ సైడ్ అయితే సాయిబాబా టెంపుల్ అయితే ఉంది. అది చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట మామ. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. పగలు అయితే ఒక సింపుల్ షార్ట్లో అయితే పెడతాను. సాయిబాబా టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట మామ. అది చాలామంది వస్తుంటారు అక్కడికి. ప్రతి శనివారం అయితే ఇక్కడ భజన కూడా చేస్తారనమాట. చూసారు కదా, ఒంటిమిట్ట బ్యాక్ సైడ్ మా గుడి ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ అనమాట. లైటింగ్ సెట్టింగ్ అయితే బాగా సూపర్గా అయితే అరేంజ్ చేశారనమాట. చూసారు కదా, ఇదంతా బజార్ స్ట్రీట్ అనమాట. ఇది బజార్ స్ట్రీట్. అలాగే స్ట్రైట్గా వెళ్తే కొంచెం ముందరికి వెళ్తే అనమాట గంగమ్మ గుడి ఉందన్నమాట. ఆ గుడి దగ్గర జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరము. చాలా భారీగా అయితే చేస్తారు ఇక్కడ. ఈసారి అయితే ఇంకొంచెం ఎక్కువగా చేస్తున్నారు మామ. ఇప్పుడు ఏమేమి పెడతారో తెలియదు. పాట కచేరీ అలాంటివి ఏమైనా పెడతారా ఏంటా అనే విషయాన్ని అయితే కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ పాట కచేరీ కూడా పెట్టేటట్టుకుంటే ఖచ్చితంగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీతో పాటు నేను చూస్తాను, అలాగే మన సబ్స్క్రైబర్ కూడా చూస్తారు చాలామంది. ఓకేనా? ఈలోగా మన వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు అయితే ప్లీజ్ మామ ఒక లైక్ అయితే చేసుకోండి. దీంట్లో ఉన్న కొంచెం గ్రో అవుదాము, అలాగే సక్సెస్ అవుదాం అనే ఒక చిన్న ఆలోచనతో అయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను మామ. మీ అందరి సపోర్టు ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. లేదంటే మామ ఇక్కడే ఆగిపోతాను. గల్ఫ్ దేశంలో అయితే చాలా ఇబ్బందులు పడ్డా. ఇక్కడికి వచ్చాక ఏదో ఒక చిన్న ఆలోచనతో అయితే ఒక ఛానల్ అయితే ఓపెన్ చేశాను మామ. ప్లీజ్ మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని చూడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.